మా చింటూ మమ్మల్ని వదిలేసి వెళ్ళి ఇది థర్డ్ డే అండి. దాన్ని మిస్ అవుతున్నాం అనేది చాలా చిన్న మాటేమో. మేము డైజెస్ట్ కూడా చేసుకోలేకున్నాం చింటూ లేదు అనే నిజాన్ని. లాస్ట్ స్టేజ్లో బిడ్డకి ఆకలి ఉన్నా తినడానికి కూడా ఓపిక లేక అలాగే వెళ్ళిపోయిందండి. అందుకే డాగ్స్కి ఫుడ్ ప్రిపేర్ చేసి పెడితే చింటూ సోల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చేస్తున్నా. ఇంట్లో దీపం పెట్టుకొని పాలు పోయడానికైతే వెళ్ళాము. నార్మల్గా ఇంట్లో అందరూ ఉన్నా సపరేట్ రూమ్లో కాసేపు కూడా పనుకోవడానికి ఇష్టపడదండి మా చింటూ. అలాంటిది ఇప్పుడు ఊరి చివరిలో ఒక్కటే ప్రశాంతంగా ఎలా పనుకోనుందో. ఇలా జరుగుతుందని ఆ దేవుడికి ముందే తెలుసు. అలాంటప్పుడు ఇంత ప్రేమ ఎందుకు ఇవ్వడం, ఇంత బాధ పెట్టి ఎందుకు తీసుకెళ్లడం? కొన్నిసార్లు ఏం జరిగినా మన మంచికే అనిపిస్తుంది, కొన్నిసార్లు ఎందుకు ఇలా జరిగింది అనిపిస్తుంది. వీటన్నిటి నుంచి కనీసం కోలుకోవడానికైనా స్ట్రాంగ్ హార్ట్ ఇస్తే చాలా దేవుడు. పాలు పోసి అక్కడ చుట్టుపక్కల ఉన్న డాగ్స్కి అన్నిటికీ ఫుడ్ పెట్టయితే వచ్చాము. ఇంట్లో మనం పెంచుకుంటే టైంకి ఫుడ్ చేసి పెట్టేస్తాం కదండి, తెలిసేది కాదు. ఇలా వీటిని చూస్తే తెలుస్తుంది ఆకలికి ఎంత అలమటిస్తున్నాయో ఈ ఎండలకి అని. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అండి, కుదిరినప్పుడు ఆ నోరు లేని వాటికి కొంచెం అన్నం పెట్టండి. ఆ పుణ్యం మీ ఫ్యామిలీలో అందరికీ దొరుకుతుంది.